రే ఎలా ఉంది నా ప్లాన్? ఎక్కడికి? ఈ రోజుకి చాలు, మిగిలింది పెళ్ళైన తర్వాత. అవును, మీకు విషయం చెప్పడం మర్చిపోయాను. ఏంటది? రాఘవ తన లవర్ ఇంటికి వెళ్ళాడు. మీతో చెప్పడానికి భయపడి నన్ను మేనేజ్ చేయమని చెప్పాడు. రాఘవ బయటికి వెళ్ళాడా? అవును. ఈ టైంలోనా? ఎందుకు వెళ్ళాడు? వెళ్తే ఏంటి? రాఘవ ఫోన్ ఎత్తు. ఏమైంది? ఫోన్ ఎత్తట్లా? మీరు కూడా వాడిని ఎలా పంపించారు? ఆ అమ్మాయి వెళ్ళి తెలుసా? తెలుసు. వాడిని త్వరగా పోనిమని చెప్పు. తొందరగా పోనీ. ఫోన్ కూడా ఎత్తట్లా. ఏమైంది? రాఘవ ఎక్కడ? నేను రాఘవ వస్తుంటే రోడ్లో యాక్సిడెంట్ అయింది. చూడు, దెబ్బలు ఎలా తగిలాయో. నాకు చాలా భయంగా ఉంది అక్క. ఎక్కడ పడిపోయాడు? మన ఇంటి దగ్గర అక్క. ఒక్క నిమిషం అమ్మా, సూర్యకి ఫోన్ చేయాలి. నేను చెప్తున్నాను కదా, రాఘవకి చాలా సీరియస్ గా ఉంది. మీరేంటి ఫోన్ చేస్తున్నారు? లేదమ్మా, సూర్యకి ఫోన్ చేయాలి. రాఘవ పడిపోయి ఉంటే ఫోన్ చేస్తానంటే నేను చెప్పేది నీకు అర్థం కావట్లేదు. అయ్యయ్యో, ఎలా చెప్పాలి మీకు? సూర్యకి ఒక మాట చెప్పాలి. నేను చెప్తున్నాను కదా. రేయ్, ఎవరైనా దగ్గరకు వస్తే ఈ అమ్మాయి తల కూడా లేచిపోద్ది. పుట్ యువర్ గన్స్ డౌన్. నందిని ఇల్లేదేనా? ఇదే. లాక్ వేస్తుంది. తప్పుకో. ఏం సూరి, షాక్ అయ్యావా? ప్రపంచంలో అందరూ తప్పు చేస్తారు, నువ్వు చేశావు. ఆ తప్పేంటో తెలుసా? నీ తమ్ముడు రాఘవ ఒక అమ్మాయిని తీసుకొచ్చి నేను ప్రేమిస్తున్నాను అని చెప్పగానే ఆ అమ్మాయి ఎవరో ఏంటో ఆలోచించకుండా ఓకే అన్నావు. ఏం చేస్తావు? రాఘవ అంటే నీకు అంత ఇష్టం. వాడేమో తొందరపడి ప్రేమలో పడ్డాడు. ఇప్పుడు నీ తమ్ముడు, నీ లవ్వర్ నా దగ్గరే ఉన్నారు. ఎలా ఉంది నా మాస్టర్ బ్రెయిన్? పర్ఫెక్ట్ ప్లానింగ్ అంటే ఇలా ఉండాలి. థూ, నీ అబ్బా. ఆడపిల్లను అడ్డు పెట్టుకుని ఆట ఆడేవాడివి, నువ్వు ఒక మగాడివి, నీదో మాస్టర్ బ్రెయిన్. రే స్టీఫెన్, ఇప్పుడు కూడా సవాల్ చేస్తున్నాను. నువ్వు మగాడివైతే, నీకు దమ్ముంటే స్ట్రైట్గా నాతో ఆడు. నువ్వో నేనో తేల్చుకుందాం. అదిరా మగతనం అంటే. నువ్వు నా మనిషిని తీసుకురా, నేను నీ వాళ్ళని తీసుకొస్తాను. ఆ తర్వాత ఓ గేమ్ ఆడదాం. అందులో నువ్వో నేను తేలిపోవాలి. తేల్చుకుందామా? తేల్చుకుందాం రారా నా కొడక. మీ అన్నయ్యకి చాలా ధైర్యం రా. అయినా అక్కడ నా వాడు ఒక్కడే ఉన్నాడు, ఇక్కడ మీరిద్దరున్నారు. ఎక్స్చేంజ్కి ఒక్కరు చాలు. మీ ఇద్దరిలో ఒకరిని చంపేస్తా. ఎవరిని చంపాలి? ఇందులో ఒక్క బుల్లెటే ఉంది. మీ ఇద్దరిలో ఎవరు చేస్తారో మీరే తేల్చుకోండి. ఆ ఒక్క బుల్లెట్తో నన్ను చంపాలని ఉంది కదా? నన్ను చంపావంటే నా వాళ్ళు నీ వదిన్ని చంపేస్తారని నీకు తెలుసు. తొందరగా షూట్ చేసుకో. నీ వదిని ఏడుస్తుంది. గుడ్, కమాన్, షూట్ చేసుకో. ఏంట్రా చూస్తున్నావు? ఈ ఒక్క బుల్లెట్తో నిన్నే చంపేసేవాడిని, కానీ నా చేతిలో నువ్వు చావకూడదు. నా అన్న చేతిలోనే చావాలని రాసి పెట్టుందిరా నా కొడక. ఇంతవరకు నా అన్నయ్య ఏ విషయంలోనూ ఓడిపోలేదు. నా మీద ఉన్న ప్రేమ వల్ల ఆ అమ్మాయి ఎవరు ఏంటి అని తెలియకుండానే ఓకే చేశాడు. కానీ అది నన్ను మోసం చేసింది
నేను దాన్ని లేపేశా. హ్యాపీ. ఓకే వదినా, వెళ్ళొస్తా. అన్ని జాగ్రత్తగా చూసుకో. దా షూట్ చేయమని చెప్పు. ఎందుకు ఆగుతున్నావు? దా రారా రే, రా రారా. షూట్ హిమ్. సూరి, బాగుంది సూరి. నీతో గేమ్ ఆడడం చాలా బాగుంది. గేమ్ ఆడే ముందు ఎక్స్చేంజ్ చేసుకుందాం. మా వాడిని ముందు పంపించు. ముందు నా వాళ్ళని పంపించు. ఇది నా ప్లేస్. ఇక్కడ నేను చెప్పినట్లే వినాలి. నీ వాళ్ళిద్దరున్నారు, మా వాడు ఒక్కడే ఉన్నాడు. ముందు వాడిని పంపించు, ఆ తర్వాత నీ వాళ్ళని పంపిస్తా. వెళ్ళు సూరి. గో. రాఘవ, రాఘవ ఎక్కడ? రాఘవ్ని చంపేశారు సూరి. నా కళ్ళ ముందే చంపేశారు సూరి, చంపేశారు. ఎక్స్చేంజ్ చేసుకోవడానికి ఒక్కరు చాలు కదా, అందుకే చంపేశా. రే తీసుకురండి రా. నాకు ఎవరు లేరన్నా, నేను నీతో వస్తానన్నా. సూరి, ఫీల్ అయింది చాలు. రా గేమ్ స్టార్ట్ చేద్దాం. రూల్స్ తెలుసు కదా. నువ్వు కింద పడితే నీ వాళ్ళిద్దరిని చంపేస్తాను. నేను కింద పడితే నా వాళ్ళిద్దరిని చంపే. మనిద్దరిలో ఒకడే మిగలాలి. వాడే సుప్రీం డాన్. రా. మూర్తి, రాఘవన్ తీసుకెళ్ళు. సూరి, వాణ్ణి వదలొద్దు సూరి. చంపే సూరి, వాణ్ణి చంపే.
భయపడద్దు, మిమ్మల్ని ఏం చేయను. తప్పు మీది కాదు, వీడిది. ఈ నా కొడుకుని చంపితే నా రాష్ట్రానికే కాదు, టోటల్ ఇండియాకే మంచిది. రారా. సూరి, నీ అంత మంచివాడిని కాదు నేను. ఇద్దరిని చంపాలి కదా. నువ్వు కూడా వాడి మనిషివే. ఎందుకో తెలుసా? అప్రూవర్గా మారావు. సారీ మ్యాన్. రూల్స్ మారకూడదు. వాణ్ణి వదలొద్దు. చంపేస్తూనే చంపే. నా లైఫ్ ని నాశనం చేసిన ఆ నా కొడుకుని చంపే. రా స్టీఫెన్, రా. వెళ్ళు. సూర్య పిలుస్తున్నాడు. వెళ్ళు. రారా. కొట్టు. కొట్టాలి. రారా. రా. కొట్టు. కొట్టు. ఈ చేతులతోనే కదరా అందరినీ చంపావు. ఆంధ్రప్రదేశ్ కావాలి కావాలి అన్నావుగా, 6 అడుగులు తీసుకో. రేయ్, తెలుగోడు మీద గాని తెలుగు మట్టి మీద గాని చేయేస్తే ఇదే జరుగుద్ది.